రాత్రి 12 దాటాక ఒంటరి ప్రయాణాలు ఎప్పుడూ కాస్త భయంగానే ఉంటాయి కదూ. ఈరోజు మనం విశ్లేషించబోయే సోర్స్ మెటీరియల్ ఒక అర్ధరాత్రి ప్రయాణం గురించి. అది ఎలా ఒక భయానకమైన అర్బన్ లెజెండ్గా మారిందో ఈ ఎక్స్ప్లెయినర్లో మనం డీప్ డైవ్ చేయబోతున్నాం. ఆ చీకటి రాత్రికి సంబంధించిన ప్రతి క్షణాన్ని ఇప్పుడు కళ్లకు కట్టినట్లు చూద్దాం. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మీరు వినబోయే కథ మీరు ఊహించిన దానికంటే నిజానికి దగ్గరగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ మాటలిక్కడ చెప్పుకోవాలి, ఎందుకంటే ఈ విశ్లేషణలోకి వెళ్లే కొద్దీ ఆ వణుకు మనకు స్పష్టంగా తెలుస్తుంది. భాగం 1 చీకట్లో నిరీక్షణ. సరే, కథలోకి వెళ్దాం. సమయం రాత్రి 12:36. నగరం మొత్తం గాఢ నిద్రలో ఉంది. అంజలి అనే యువతి మాత్రం తన ఆఫీస్ గేట్ బయట ఒంటరిగా నిలబడి ఉంది. అప్పుడే మొబైల్లో ఒక క్యాబ్ బుక్ చేసింది. కానీ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గాలి బాగా చల్లబడింది. ఎవరో తనను వెనక నుంచి తదేకంగా చూస్తున్నారనే ఒక వింత ఫీలింగ్ ఆమెను ఆవరించింది. భయంతో వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు. కాని ఆ అదృశ్యమైన చూపుల భారం మాత్రం ఆమెపై అలాగే ఉండిపోయింది. క్యాబ్ యాప్లో 2 నిమిషాల్లో కారు వస్తుందని చూపించింది. సరిగ్గా అలాగే ఒక క్యాబ్ వచ్చి ఆగింది. కానీ ఇక్కడే ఒక వింత జరిగింది. కారు హెడ్లైట్స్ ఆఫ్ అయిన ఒక్క క్షణంలో అంజలికి ఆ డ్రైవర్ ముఖం అస్సలు కనిపించలేదు. డోర్ ఓపెన్ అయి అంజలి గారేనా అని ఆ డ్రైవర్ పిలిచినప్పుడు అబ్బా, ఆ వాయిస్లో ఏమాత్రం జీవం లేదు. చాలా లోతుగా శూన్యం నుంచి వస్తున్నట్లుగా అనిపించింది. భాగం 2 వింత ప్రయాణం. ఇక్కడ మనం గమనించాల్సిన ఆసక్తికరమైన విషయమేంటంటే ఆ క్యాబ్లో భయం అంచెలంచెలుగా ఎలా పెరిగిందో చూద్దాం. ఆమె కారు ఎక్కి డోర్ మూసిన వెంటనే అకస్మాత్తుగా ఏదో తేడా అనిపించింది. అది కేవలం డోర్ వేసిన శబ్దం కాదు. ఆమెను ఏదో బరువైన తప్పించుకోలేని చీకట్లోకి లాక్కున్నట్లుగా అనిపించింది. మొదట కేవలం 2 నిమిషాల్లో సిగ్నల్ కట్ అవ్వడం, ఆ తర్వాత 5 నిమిషాలకు రూట్ మారడం, చివరకు రేడియోలో ఆ భయంకరమైన ఏడుపు రావడం. ఇదంతా ఒక క్రమపద్ధతిలో చాలా వేగంగా జరిగిపోయింది. ప్రయాణం మొదలైన కాసేపటికే ఫోన్లో సిగ్నల్ పోయింది. ఆలోచించండి, సిటీ నడిబొడ్డున సిగ్నల్ పోవడమేంటని ఆమె కూడా కంగారుపడింది. డ్రైవర్ క్యాబ్ను స్ట్రీట్ లైట్లు, కనీసం ఇళ్ళు కూడా లేని ఒక దట్టమైన చీకటి షార్ట్కట్లోకి తిప్పాడు. అక్కడ గాలి కూడా స్తంభించిపోయింది. వాతావరణం ఎప్పుడూ లేనంత నిశ్శబ్దంగా మారింది. అప్పుడు డ్రైవర్ అద్దంలో చూసి నవ్వుతూ ఒక మాట అన్నాడు, ఇక్కడ చాలా విషయాలు పని చెయ్యవు మేడం. ఆ మాట వినగానే అంజలికి ఒక్కసారిగా వణుకు పుట్టింది. ఆ మాటలో ఏమాత్రం జీవం లేదు, ఒక రకమైన నిర్లిప్తత ఉంది. క్యాబ్ రాంగ్ రూట్లో వెళ్తోందని ఆమె అడిగినా అతను పట్టించుకోకుండా ఆ చీకట్లోకి మరింత వేగంగా కారును పోనిచ్చాడు. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ అకస్మాత్తుగా రేడియో ఆన్ అయింది. అందులో పాటలు రావటం లేదు. దయచేసి నన్ను కాపాడండి అంటూ ఒక అమ్మాయి ఏడుపు వినిపించింది. రేడియో ఆఫ్ చేయమని అంజలి అరిచినా డ్రైవర్ చాలా ప్రశాంతంగా తాను ఆన్ చెయ్యలేదన్నాడు. అప్పుడే డ్రైవర్ అద్దంలోకి చూసిన అంజలికి వెనుక సీట్లో తల వంచుకుని కూర్చున్న ఒక అమ్మాయి అస్పష్టంగా కనిపించింది. కాని భయంతో వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ లేరు. ఇదంతా నా భ్రమే అని ఆమె సర్ది చెప్పుకునే లోపే తన కాళ్ల దగ్గర ఏదో తడిగా అనిపించింది. కింద చూస్తే ముందు సీటు కింద నుంచి రక్తం నెమ్మదిగా కారుతోంది. ఆమెకు ప్రాణం పోయినంత పనైంది. డ్రైవర్ ఇంకా చూడకండి అని వారిస్తున్నా సరే ధైర్యం చేసి వెనక్కి చూసింది. ఈసారి ఆ అమ్మాయి అక్కడే ఉంది. అవును, తెల్లటి దుస్తులు, ముఖం నిండా రక్తం, జీవం లేని కళ్లతో నువ్వు కూడా ఇక్కడికే వస్తున్నావు అని ఆమె వైపు చూస్తూ అంది. ఈ సంఘటనతో అంజలికి ఊపిరి ఆడటం ఆగిపోయింది. కారు లోపల స్పేస్ తగ్గిపోతున్నట్లు, గాలి ఊపిరి తీసుకోలేనంత బరువుగా మారుతున్నట్లనిపించింది. ఒక రకమైన క్లాస్ట్రోఫోబియాతో, ప్రాణభయంతో కారు ఆపండి అని అత్యంత గట్టిగా అరిచింది. భాగం 3 భయానక నిజం. ఇక్కడ అసలు విషయమేంటంటే క్యాబ్ సడన్ బ్రేక్ వేసి ఆగింది. బయట నగరం లేదు, కనీసం రోడ్డు కూడా లేదు, కేవలం దట్టమైన చీకటి. ఇది నేను దిగాల్సిన లొకేషన్ కాదు అని అంజలి అరిచినప్పుడు డ్రైవర్ చెప్పిన సమాధానం రక్తం గడ్డకట్టేలా చేస్తుంది. మీరు ఈ క్యాబ్ ఎక్కినప్పట్నుంచే మీ లొకేషన్ మారిపోయింది అన్నాడు. వెనుక ఉన్న ఆ రక్తపు మరకల అమ్మాయి కూడా మనం ఇప్పుడు జీవించి ఉన్న ప్రపంచంలో లేము అని స్పష్టం చేసింది. ఈ మాటలు వినగానే అంజలికి తన గతం, ఆ రోజు రాత్రి జరిగిన సంఘటనలు ఒక్కొక్కటిగా గుర్తుకు రావడం మొదలైంది. ఆఫీసు నుంచి బయటకు వచ్చి రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు మొదట కళ్లను బైర్లు కమ్మేలా ఒక పెద్ద లైట్,
ఆ వెంటనే చెవులు పగిలేలా ఒక హారన్, చివరగా ఒక పెద్ద క్రాష్, కారు బలంగా ఢీకొట్టిన శబ్దం. ఆ తర్వాత అంతా శూన్యం. తన మెదడులో దాగిపోయిన ఆ భయంకరమైన జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా బయటకు వచ్చాయి. ఆమె వణుకుతూ తన చేతులను చూసుకుంది. చేతుల నిండా రక్తం. తన కాళ్ళు నెమ్మదిగా కంటికి కనిపించకుండా మాయమవుతున్నాయి. నేను చనిపోయానా అని కన్నీళ్లతో అడిగిన అంజలికి డ్రైవర్ చెప్పిన సమాధానమేంటో తెలుసా? అవును, ఈ క్యాబ్ సజీవుల కోసం కాదు, ఇది చివరి ప్రయాణం కోసం. అంజలి భౌతికంగా చనిపోయినా ఆమె ఆత్మ ఆ క్యాబ్ ఎక్కిందని మనకిక్కడ స్పష్టమవుతోంది. భాగం 4 ముగింపు లేని ప్రయాణం. ఇది ఇక్కడ్నుంచి ఇంకా ఎలా ముందుకు వెళ్తుందో చూద్దాం. ఆ క్యాబ్ ప్రయాణించి ఒక పెద్ద గేటు ముందాగింది. ఆ గేటు మానవ ప్రపంచానికి చెందింది కాదు. అది చీకట్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. మీ స్టాప్ వచ్చింది అని డ్రైవర్ చెప్పాడు. వెనుకున్న అమ్మాయి జీవం లేని అత్యంత చల్లగి చేతులతో అంజలిని పట్టుకుని కిందకు దించింది. ఆమె వద్దని అరుస్తున్నా లాభం లేకుండా పోయింది. కారు డోరు మూసుకుని క్యాబ్ ఆ చీకట్లోకి నెమ్మదిగా వెనక్కి వెళ్లి మాయమైపోయింది. అప్పుడే ఆ డ్రైవర్ నోటి నుండి నెక్స్ట్ ప్యాసింజర్ అన్న చివరి మాట వినిపించింది. ఇప్పుడు మన రియల్ వరల్డ్కి ఈ సోర్స్ మెటీరియల్ ఎలా కనెక్ట్ అవుతుందో చూడండి. మరుసటి రోజు ఉదయం పారానార్మల్ ప్రపంచం మన డిజిటల్ జీవితంతో అనుసంధానమైన విధం నిజంగా ఒళ్ళు గగ్గురు పొడిచేలా చేస్తుంది. అంజలి ఫోన్కి రైడ్ కంప్లీటెడ్ అని నోటిఫికేషన్ వచ్చింది. కానీ డ్రైవర్ పేరు అన్నోన్, కార్ నంబర్ నాట్ ఫౌండ్ అని ఉంది. సరిగ్గా అదే సమయానికి ఆమె కుటుంబ సభ్యులు హాస్పిటల్లో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. డాక్టర్లు ధృవీకరించిన ప్రమాదం జరిగిన సమయం ఖచ్చితంగా రాత్రి 12:36. సో ఈ ఒక్క సంఘటన నుంచే ఒక భయంకరమైన అర్బన్ లెజెండ్ నగరంలో పుట్టుకొచ్చింది. రాత్రి 12 దాటిన తర్వాత ఖాళీ రోడ్ల మీద ఎవరైనా ఒంటరిగా ప్రయాణానికి వేచి ఉంటే ఆ ఫ్యాంటమ్ క్యాబ్ వచ్చి ఆగుతుందంటారు. డోర్ దానంతటా అదే ఓపెన్ అయి రండి మేడం లేదా సార్ అని పిలుపు వస్తుంది. కానీ ఆ క్యాబ్ ఎక్కిన వారు ఎవ్వరూ మళ్ళీ తిరిగి ఈ ప్రపంచంలోకి రాలేదు అని చెప్తుంటారు. ఈ కథ మనని ఒక లోతైన ఆలోచనలో పడేస్తుంది కదా. మనం నిత్యం చూసే ప్రతి వాహనం సాధారణమైనది కాకపోవచ్చు. మరి రాత్రిపూట ఎవరూ లేని రోడ్డుపై చీకటిని చీల్చుకుంటూ వచ్చే క్యాబ్ ఎక్కిన వారిని క్షేమంగా ఇంటికే చేరుస్తుందా, లేక ఆ అనంతమైన చీకట్లోకి తీసుకెళ్తుందా?